యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః తద్యద్యచ్చిత్కం శుద్ధ సత్యం యద్యత్ సత్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః అంటాడు. భగవంతుడు సృష్టి ఎలా చేశాడు అంటే పదార్థాన్ని పుట్టించాట, ఆ పదార్థాన్ని తిని బతకవలసిన జీవిని అక్కడే పుట్టించాట. దానికి లెక్క ఏమిటంటే చెమట పుట్టింది మన శరీరంలో, చెమటను ఆహారం తీసుకుని బతికే నల్లి అక్కడే పుట్టింది. ఇదివరకు నల్లులు బాగా ఉండేవి తెలుసు, ఇప్పుడు దోమలు ఎక్కువయ్యాక నల్లులు పోయాయి. నల్లులు బాగా ఉండేవి వీళ్ళల్లో. ఒక అల్లుడు అత్తారింటికి వెళ్ళాట, పరుపు మీద నల్లులు విపరీతంగా కుట్టేస్తున్న వాడు నాబోటి పండితుడే సస్తాడా నల్లులు కుట్టేస్తుంటే. అందుకని వాడు అక్కడ అవధానాలు చేస్తాడు, పద్యాలు చెబుతాడు. అందుకని ఇంటికి వచ్చిన వాడు ఎవడో గట్టే, ఏమండి దేవతలు కదండి విష్ణుమూర్తి శివుడు అందరూ కూడా కైలాసంలో ఒక ఆయన పడుకున్నాడు, ఇదేమిటి వైకుంఠంలో ఒక ఆయన పడుకున్నాడు, అదేమిటంటే శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకోవచ్చు కదండి, అత్తారింట్లో ఎందుకు అన్నట్టు. వాడు ఒక్కడే కాదబ్బాయి,